దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీరందరూ కూడా చూడాలి. ప్రభు వాక్యం వినాలి, ప్రార్థనలో గడపాలి, దేవునితో ఉండాలి. ఎందుకంటే ఈ దుర్దినాల్లో మనల్ని బలపరిచేది ఆయన వాక్యం, మన ఆత్మీయ స్థితిగతులను మార్చేది దేవుని వాక్యం. రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే ఈ వాగ్దానం మీకు వస్తే, యేసు రక్షకుడు, దేవుడు. రోజు ఈ వాగ్దానంలో నేను సువార్త ప్రకటిస్తున్నా. యేసు దేవుడు, రక్షకుడు, మనందరి పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు నమ్మితే నీకు పాప క్షమాపణ, పరలోకము, నిత్య జీవం. అందుకే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని ఆయన ప్రియమైన బిడ్డగా నువ్వు ఉండమని ప్రేమతో మనవి చేస్తున్నాను. అమ్మ, మేము ఎంతో కాలమైంది యేసయ్యనమ్మ, ఎప్పుడు చూసినా మాకు బాధలే అనుకోకండి. ప్రతి సమస్యకి కష్టాలు ఎవరికి రావండి. మాకు లేవా? మాకు ఎన్ని లేవు? మాకు బాధలు లేవా? కష్టాలు లేవా? నిందలు లేవా? గాయాలు లేవా? అవన్నీ భరించుకుంటూ, జయించుకుంటూ దేవుని బిడ్డలుగా మన బలము మన దేవుడే, మన ఆశ్రయం మన దేవుడే, మన రక్షణ మన దేవుడే, మన నిత్య జీవం, మన సమస్తము దేవుడే. కాబట్టి ఏ విషయంలో మీరు కృంగిపోవద్దు, కృంగొద్దు, బలహీనులు కావద్దు, ఏ తట్టు చూడొద్దు, ప్రభు తట్టు చూడాలి. దేవాతి దేవుడు మీ పాపాలు, మీ భారాలు, మీ వేదనలు అన్నీ భరించాడు ఆయన. తిరిగి నువ్వు భరించనక్కర్లే. అందుకని ఉదయకాలం దేవుని తట్టు చూడు. దేవుడు మనందరికీ ఇస్తున్న చక్కటి వాగ్దానాన్ని, ఈ కార్యక్రమాన్ని లైక్ చేసి, షేర్ చేసి అందరికీ తెలియచేయండి దేవుడు మాట్లాడుతున్నాడని. కాబట్టి ఉదయకాలం మనందరం చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్న న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళుము, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించదను. రక్షింపుము, ఇశ్రాయేలును రక్షించదను. రక్షింపుము ఎవరితో అంటున్నాడు? గిద్యోనుతో. మిద్యానీయుల చేతిలో నువ్వే ఇశ్రాయేలును రక్షింపుము. ఎందుకు? బలము తెచ్చుకో, నేను నిన్ను వాడుకుంటా. దేవుడు ఈరోజు నువ్వు బలం తెచ్చుకో, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నువ్వు బలహీనుడవో, ఫలహీనుడవో, చేతగాని సహోదరువో, సహోదరుడు అని కృంగిన గిద్యోను మూల కూర్చొని ఉన్నాడండి భయముతో. మిద్యానీయుల బలము వారి భయమైన ఆవరించిందట. కానీ అలా కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, లే, బలం తెచ్చుకో, నువ్వే ఇశ్రాయేలుని మిద్యానీయుల చేతులను రక్షింపుము. రక్షింపుమా? రక్షింపడానికి ఆయన దేవుడు కాదండి, దేవుడు ఆయనకు తోడుగున్నాడట. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు బలము తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నేను నిన్ను వాడుకోబోతున్నాను, నిన్ను నిలబెట్టబోతున్నాను, నేను నిలబెడతాను. నేను గిద్యోను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెడతాడు. గిద్యోను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. గిద్యోనుకు తోడైనది నీకు తోడు. ఆయనకి ఇచ్చినటువంటి బలమును నీకు నాకు ఇవ్వబోతున్నాడు. బలము తెచ్చుకో. ఎంత మంచి మాట అండి. నేను నిన్ను ఎలా వాడుకుంటానంటే, నేను నిన్ను నిలబెడతాను. ఇశ్రాయేలుని రక్షించుటకు మిద్యానీయుల ముందు నిలబెట్టబోతున్నా. నువ్వు రక్షిస్తావు, నువ్వు వాళ్ళని కాపాడతావు. ఎంత గొప్ప! ఒక వీకెస్ట్ పర్సన్తో ధైర్యం చెప్తూ మనందరికీ ధైర్యం చెప్తున్నాడండి దేవుడు. నువ్వు పర్సనల్గా వీకా, స్పిరిచువల్గా వీకా, ఆరోగ్యపరంగా వీకా, ఆర్థిక పరంగా వీకా, బలం తెచ్చుకో. నీ ద్వారా నేను అద్భుతం చేస్తాను. ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేస్తాను. ఆయన ద్వారా అద్భుతం కదా. నిన్నే నేను వాడుకుంటా, నిన్నే నేను నిలబెడతా. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, బలము తెచ్చుకో. ఈరోజు ఏం మాట అండి? నువ్వు బలం తెచ్చుకో, బలము తెచ్చుకో, నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. ఆమేన్. బలము తెచ్చుకో, నేను నిన్ను నిలబెట్టేదను. నీ జీవితాన్ని నిలబెడతాడు ఆయన, నీ కుటుంబాన్ని నిలబెడతాడు. అన్ని విషయాలు నిన్ను ఒక స్టాండర్డ్ చేయబోతున్నాడు. బలము తెచ్చుకో, నేను నిన్ను నిలబెట్టేదను, గొప్పగా చేయబోతున్నాడు ఆయన. కాబట్టి ఉదయకాలం వాగ్దానం పట్టుకొని రిసీవ్ చేసుకొని దాని ముందు పై భాగం చదవండి, ప్రార్థించండి, ప్రభుతో నడవండి, ప్రభుతో గడపండి. మీరు వాగ్దానం వింటూ అనేక మందికి వాగ్దానాన్ని పంపండి. ఉదయకాలం 5 to 6 కూడా ఈ ప్రేయర్స్లో మీకోసం గొప్పగా ప్రార్థన చేస్తున్నాం. పొద్దున 5 నుంచి 6, ఈవినింగ్ 6 గంటలకి దేవుడు మహాకృప ఆయన మనందరికీ నడిపించబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు ఈ 5 to 6 ఆరాధన, ఈ దినం దేవుని వాగ్దానం, ఇవన్నీ మీకోసం దేవుడిచ్చిన సమయం. దేవుని పట్టుకోండి, దేవుని ఆశ్రయించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వాడుకును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం బలము తెచ్చుకో అయ్యా, నేను నిలబెట్టబోతున్నాను. ప్రతి బిడ్డ నీ కొరకు నిలబడాలి. రక్షణ లేని వారి రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి, కోర్టు కేసులు, కుటుంబ పోరాటాలు, రకరకములైన శ్రమల నుంచి నీ బిడ్డలు విడుదల పొంది, బలం పొంది, ఆరోగ్యం పొంది, అభిషేకం పొంది, బంధకాలు తెగిపోవాలి.
నాయన కోర్టు కేసుల నుండి విడుదల జరగాలి. అంతేకాక భూ సంబంధమైన బంధకం నుంచి విడుదల జరగాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. గర్భం లేని వారు గర్భములు తెరువు నాయన. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఈ నాయన. ఫీజులు కట్టలేని కుటుంబాలకు సాయం చేయను. చదువుకునే బిడ్డలకు తోడై ఉండు ప్రభా. మా భారతదేశాన్ని రక్షించి మా భారతదేశ నాయకులు ప్రియులందరినీ క్షేమకరమైన పరిపాలన, నాయకత్వం, కృప మా దేశానికి, మా దేశ ప్రజలకి సస్యశ్యామలంగా ఉండటానికి మా రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించి బలము తెచ్చుకొని కొరకు ముందుకు సాగే కృప వారికి, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకి, వారి యవ్వన జీవితాలకి దయచేసి సాయం చేయండి. ఎవరు ఇతర దేశాలకు వెళ్ళని వీసా ట్రై చేస్తున్న యేసు నామములో వారికి అద్భుతం నాయన. ఆ ఏ సమస్యలున్న పరిష్కారం దయచేసి బిడ్డలను నిలబెట్టి బలపరిచి తోడై ఉండండి. మా పరిచర్యలు, మా కుటుంబానికి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో మీరు మాకు తోడై ఉండండి. ఈరోజు బర్త్డే బిడ్డలను గొప్పవారు కావాలని బ్లెస్ చేస్తూ వారు బలము తెచ్చుకొని నిలబడగలిగే ఆశీర్వాదం వారికి ఉండును గాక. అంతేకాక మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి కుటుంబం బలం పొంది నీ కొరకు నిలబడి దీవించబొందురుగా, కానీ దీవెన నొందిన కుటుంబంగా ఉండును గాకని ఆశీర్వదిస్తూ కల్వరీ మినిస్ట్రీస్ని లేపండి, నిలబెట్టండి, బలపరచండి. జాషువా జనరేషన్ లేవాలి. అపోస్తుల సేవ జరగాలి. దైవజనుని నన్ను, నా కుటుంబానికి, మా పిల్లలకి విరోధమైన దాన్ని గద్దిస్తూ ఈ దినమంతా ప్రతి బిడ్డతో మీరు ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని మహింపరచండి. ఈరోజు దైవజనులు, దైవజనురాలు కూడిక ఈ దినం బెల్లంపల్లిలో ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు. ఇంకా ఈ వాగ్దానం అందేలోపు ఎవరైనా దగ్గర ఖచ్చితంగా పాలు పొందండి. చూడండి, మీరు మార్నింగ్ లైవ్ వస్తుంది చూడండి. ఉదయకాలం 9 నుంచే సాయంత్రం 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు మార్నింగ్ సెక్షన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ మళ్ళీ 6 to 10 o'clock చక్కగా వాక్యము, ఆరాధన, ఆయిల్ అనంటింగ్, ఆర్డినేషన్ సర్వీస్ దైవజనులు బెల్లంపల్లిలో. కాబట్టి ఎక్కడి నుంచైనా మీరు రండి. ఎక్కడో దూరంగా ఉన్నవారు, టైంకి అందలేని వారు ఖచ్చితంగా ఉదయం 10 గంటల నుంచి కంటిన్యూగా లైవ్ వస్తుంది చూడండి. దేవుని మహింపరచండి. ఎవరు బెల్లంపల్లికి రావాలని శనివారం జరిగే సువార్త సభకి రండి. ఉజ్జీవించబడండి, ఆశీర్వదించబడండి. ఆదివారం అటెండ్ అయి ప్రే చేయించుకొని వెళ్ళొచ్చు. కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్ నగర్ దగ్గర కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో ప్రతి ఆదివారం మరి 3 ఆరాధనలు. ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 9 గంటల వరకు. కాబట్టి ప్రతి ఒక్కరు పాలు పొందొచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.